ధాన్యం కొనుగోలు జాప్యం వల్లే నేడు పంట వర్షం పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి కురిసిన వర్షానికి సిద్దిపేట మార్కెట్ యార్డ్లోని ధాన్యం అంతా తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షం పాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడారు. తాము మార్కెట్కు ధాన్యంతో వచ్చి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదని వాపోయారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని కోరారు. సిద్దిపేట మార్కెట్ యార్డ్కి వడ్లు తీసుకొచ్చి 40 డేస్ అవుతుంది. ఆ 40 డేస్ నుంచి కూడా బరద నుంచి కూడా 20-25 రోజులు అవుతుంది. నిన్న రాత్రి కాంట చేశారు, అవి అట్లాగే ఉన్నాయి. వర్షానికి బాగా తడిచి ముద్దయిపోయినాయి. రాత్రి భారీ వర్షం పడ్డది. ఇంట్లో బాగా హమాలీలు కుప్పలెత్తడానికి కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారు. బాగా అవస్థలు అవుతున్నాయి. నేను ఇమాబాద్ రైతుని, అంటే మీకు ఎత్తేసి మాకు డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరికి డబ్బులు ఇస్తే వారికి బరదాన్ని ఇచ్చుకుంటూ ఈ రకంగా వ్యవస్థ నడుస్తున్నాయి. ఇక్కడ 500-600 ఇస్తే వాళ్ళు వచ్చి కుప్పకాడికి వచ్చి నింపేస్తున్నారు. వాళ్ళకి థమ్స్అప్లు తీసుకొచ్చి చూడు, ప్రతి రైతును కూడా ఇబ్బంది పెట్టుకుంటూ సెక్యూరిటీగా తీసుకుంటూ చేస్తున్నారు. ఎవరి వాళ్ళకి తెలియకుండా, అంటే చైర్మన్ సాబ్ కూడా తెలియకుండా కూడా వాళ్ళు కూడా నడిపిస్తున్నారు. చైర్మన్ సాబ్ కూడా ఈ దృష్టికి తీసుకుపోయిన తర్వాత కూడా వాళ్ళ మీద కూడా కొద్దిగా చర్య తీసుకున్నారు. కొంచెం సిస్టమేటిక్గా నడుస్తుంది. ఒక 3 డేస్ నుంచి. అంతకుముందు కూడా బాగానే లంచాలు తీసుకుని అది చేసినారు.